Good morning, students. The equation of this circle is x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 is the standard form of the circle. ఇప్పటివరకు మనం ఫైండ్ అవుట్ చేసింది సెంటర్ అండ్ రేడియస్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. పాయింట్ సర్కిల్ అంటే సెంటర్ ఓన్లీ ఇచ్చేస్తే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. అండ్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ ఇచ్చినప్పుడు కూడా సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఏం చేస్తాడంటే ఓన్లీ సర్కిల్ ఈక్వేషన్ ఇస్తాడు. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఇచ్చేసి దాని యొక్క సెంటర్ అండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ -g - f -g - f and radius of the circle is square root of g square plus f square minus c equal to 0. Center of the circle is -g - f and radius of the circle is square root of g square plus f square minus c equal to -c. And ఇదే సర్కిల్ ఈక్వేషన్ కొంచెం చేంజ్ చేస్తాడు. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ax square plus ay square plus 2gx plus 2fy plus c equal to 0. Then center of the circle is -g/a minus f/a and radius of the circle is 1/a into square root of g square plus f square minus ac equal to 0. Sorry, minus ac. ఇక్కడ 2 types ఆఫ్ సర్కిల్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంటే దాన్ని ఫస్ట్ ఈక్వేషన్లో తీసుకోవాలా. దెన్ సెంటర్ ఈజ్ -g - f అండ్ రేడియస్ ఈజ్ g స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. అండ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ సంథింగ్ 1 కాకుండా వేరేది ఉంటే మాత్రం -g/a - f/a ఈజ్ సెంటర్ అండ్ రేడియస్ ఈక్వల్ టు 1/a ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac. ఈ టైప్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. ద ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 12 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ నేను దేంతో కంపేర్ చేస్తాం? కంపేరింగ్ ద గివెన్ ఈక్వేషన్ with the standard form of the circle and x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. ఇక్కడ x square కోఎఫిషియంట్ 1 y square కోఎఫిషియంట్ 1 సేమ్ ఉన్నట్టు చూసుకోవాలి. అండ్ 2g వాల్యూ ఇన్ సెకండ్ ఈక్వేషన్లో ఏముంది? ఇక్కడ 2g ఉంది, ఇక్కడ మైనస్. దేర్ఫోర్ we have 2g ఈక్వల్ టు -6 అండ్ 2f ఈక్వల్ టు అంటే y యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ 4, 2f ఈక్వల్ టు 4 అండ్ c ఈక్వల్ టు -12, g ఈక్వల్ టు 2 1s 2 3s -3, 2 1s 2 2s అండ్ f ఈక్వల్ టు 2. దేర్ఫోర్ సెంటర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? -g - f -g - f. ఇది g వాల్యూ -3, -g అంటే minus of -3 -2, that is 3, -2, 3, -2 and radius equal to g square plus f square minus c, where g equal to ఇక్కడ -3 whole square plus f square 2 square minus c అంటే -12 3 square 9 -3 whole square 9 plus 4 minus into minus plus 12, that equal to 9 plus 4 13 plus 12 25. Root 25 means 5. Therefore radius r equal to 5. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ 5 వచ్చింది అండ్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 3, -2 వచ్చింది. Let us solve another problem.
find the center and radius of the circle x square plus y square plus 4x plus 6y plus 5 equal to 0. Here comparing it with the standard form of the circle x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. ఇక్కడ చూడండి x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 y స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కాబట్టి ఇది స్టాండర్డ్ ఫస్ట్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తున్నాం. we have ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 2g, here x యొక్క కోఎఫిషియంట్ 4, therefore 2g equal to 4, y యొక్క కోఎఫిషియంట్ 2f, here 6, 2f equal to 6 and constant term c equal to 5. 2 1s 2 2s అంటే g equal to 2, 2 1s 2 3s, f equal to 3. gf వాల్యూ వచ్చు. దెన్ మనకు సెంటర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సెంటర్ ఈక్వల్ టు మైనస్ g మైనస్ f, దట్ ఈస్ మైనస్ 2 మైనస్ 3. అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. g స్క్వేర్ వాల్యూ 2 స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ వాల్యూ 3 స్క్వేర్ ప్లస్ మైనస్ c, that equal to 2 square 4, 3 square 9 minus 5. So చూడండి 9 plus 4 plus 9 13, 13 minus 4 8 is the radius of the circle. Radius of the circle, center కనుక్కున్నాం అండ్ రేడియస్ కనుక్కున్నాం. అండ్ next problem, find the center and radius of the circle. Center and radius of the circle 3x square plus 3y square minus 5x minus 6y plus 4 equal to 0. ఇది కూడా సేమ్ ప్రాబ్లంలో చేయొచ్చు. అండ్ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అండ్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ సేమ్ కదా, ఈ 3 కామన్ తీసేయండి. 3 కామన్ తీసి ఏమొస్తుంది ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus 5 by 3 into x minus 6 by 3 into y plus 4 by 3 into equal to 0. Here constant term in multiplication of the 3, bring it right hand side. Here 0 by something, 0 by something is 0, that is x square plus y square minus 5 by 3 into x minus 6 by 3 into y plus 4 by 3 equal to 0. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయండి. therefore comparing it with the standard form x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. అండ్ x స్క్వేర్ కోఎఫిషియంట్స్ 1 ఉన్నాయి కదా, ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 2g, హియర్ x యొక్క కోఎఫిషియంట్ మైనస్ 5 by 3 అండ్ y యొక్క కోఎఫిషియంట్ 2f, హియర్ minus 6 by 3 and constant term 4 by 3 and g equal to minus 5 by 2 multiplication on that side is calendar 3 2s are 6, 3 1s are 3 3s are 3 1s are 3 3s are. Therefore f equal to minus 1, that equal to g equal to minus 5 by 6 and f equal to minus 1 and c equal to 4 by 3. Therefore center minus g comma minus f, okay, minus g minus of minus plus 5 by 6 minus of minus 1, 5 by 6 comma 1 and ikkada center of the given circle and radius కావాలి కదా. రేడియస్ ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. g స్క్వేర్ వాల్యూ minus 5 by 6 whole square plus f square minus 1 whole square minus 4 by 3, that equal to 5 by 6 whole square 25 by 36 plus 1 minus 4 by 3. Here LCM is 36, 25, 36 into 1 36, 3 1s are 3 12s are 12 into 4 48, 12 into 4 48, that equal to
25 plus 36 50 61 61 minus 48 root 13 by 36 తీసేస్తే 36 ఏమవుతుంది 6 అవుతుంది. సో root 13 by 6 is the radius of the given circle. అండ్ ఇది ఫస్ట్ మెథడ్, అంటే ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తే. ఇదే ప్రాబ్లమ్ని సెకండ్ ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు. 3x² plus 3y² minus 5x minus 6y plus 4 equal to 0. Here comparing the given equation with the standard form ax² plus ay² plus 2gx plus 2fy plus c equal to 0. Here x² coefficient a, here x² coefficient 3 and x a value వచ్చింది, and x యొక్క coefficient 2g, here minus 5. ఇక్కడ ఏమొస్తుంది y యొక్క coefficient 2f, here minus 6 plus c equal to 4. therefore center formula ఏంటి ఇక్కడ minus g by a minus f by a minus g by a, ఇక్కడ 2 g equal to minus 5 by 2, f equal to 2 1s are 3s are, that is minus 3 minus g by a అంటే ఏమొస్తుంది ఇక్కడ minus 5 by 2 by a where a equal to 3. ఓకేనా, minus f by a minus 3 అంటే minus of minus 3 by a where a equal to 3, 3 cancel, that is minus of minus కదా plus 5 by 6 comma 1 minus 5 by 6 comma 1 is the radius of center of the above circle. and radius formula ఏంటి 1 by a into square root of g square plus f square minus ac. 1 by a 1 by 3 into g square value minus 5 by 2 plus f square value minus 3 square minus AC 3 into 4, that equal 1 by 3 into 25 by 4 plus 9 minus 12 plus 9 minus 12, 25 by 4 minus 3, that equal 25, here LCM 4, 25 by 4 minus 12, that equal to 1 by 3 into LCM తీసుకున్నాం కదా root 13 by 4, that is 1 by 3 into root 13 by 2, root 13 by 2, that is root 13 by 3 2s are 6 is the radius of the given circle. అండ్ ఈ 2 మోడల్స్లో ఏ మోడల్ చేసినా మాత్రం మీకు ఆన్సర్ వస్తుంది. సో మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసేయండి. అండ్ లెట్ us సాల్వ్ అనదర్ ప్రాబ్లం. లేకపోతే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చూసుకోండి. ఇక ఫస్ట్ మోడల్లో మాత్రం ఒకవేళ కోఎఫిషియంట్ ఏది ఉంటుంది కామన్ తీసేసి సేమ్ ప్రాబ్లం ప్రీవియస్లో ఏం చేసామో అది చేసేయండి. అండ్ సెకండ్ మోడల్లో చేస్తే మాత్రం ఫార్ములాస్ ఒకసారి చూడండి. సెంటర్ ఇక్కడ ప్రీవియస్ వన్లో మైనస్ జీ మైనస్ ఎఫ్ ఉంటాయి, ఇక్కడ మైనస్ జీ బై ఏ మైనస్ ఎఫ్ బై ఏ ఉంటుంది. అండ్ రేడియస్ కూడా అక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఉంటాయి. ఇక్కడ 1 by a ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ ఉంటుంది. ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒక 10 ఉన్నాయి, మీరు ట్రై చేయొచ్చు. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ x square plus y square plus 3x minus 4y equal to 0. Second one, x square plus y square plus 2x plus 4y plus 5 equal to 0. And problem చూడండి ఒకసారి టైప్లో మీరు ట్రై చేయొచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మోడల్ ఇన్ సర్కిల్. ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటాడు, కేర్ఫుల్గా చేయండి. ఏమైనా రాకపోతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. అండ్ ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ ఫస్ట్ మోడల్ ఈక్వేషన్ ఉంటుంది.
అండ్ రిమైనింగ్ 5 ప్రాబ్లమ్స్ సెకండ్ మోడల్ ఈక్వేషన్ ఉంటుంది. మీరు కామన్ తీసి చేయొచ్చు అండ్ డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు.